నమస్తే, నా పేరు భరత్, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రటరీ. ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి 8300 స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ రోజు కుకట్పల్లి జాతీయ రహదారిపై నిరసన చేయడం జరుగుతుంది. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలో స్కాలర్షిప్లు రాక వాళ్ళు ఇబ్బంది పడి సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అదే విధంగా మా తెలంగాణ రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఈ రోజు వచ్చిందని చెప్పి ఏబీపీ భావిస్తా ఉంది. వెంటనే ఏవైతే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారో 600 కోట్లు ఎటు కూడా సరిపోని పరిస్థితి. ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 6300 కోట్ల స్కాలర్షిప్లు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే, నా పేరు ధనంజయ్, కుకట్పల్లి నగర కార్యదర్శి ఏబీవీపీ. ఏవైతే 8300 కోట్ల స్కాలర్షిప్లు అయితే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏవైతే 600 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేస్తానని నిన్నైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో అంతే ఇంకా 1200 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అంతే. బాబు నువ్వు వెనక్కి రావాలి, సగం నువ్వే వస్తావు. ఫోన్ వెనక్కిరా, వెనక్కిరా. మీరు వెనక్కి రండి, లేకపోతే నేను పక్క వెళ్ళిపోతే చెప్తాను.